దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరింది. వాగులు పొంగడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకిటు హైదరాబాద్ ను కుండపోత వానలు వీడటలేదు. గత రాత్రి మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, కాలువలను తలపిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయంగా అయ్యాయి. పోలీసులు కూడా వర్క్ ఫ్రం హోం చేయండి అని చెప్పి సూచన చేస్తున్నారు. మరొక పక్కన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు పరిస్థితిని ఎప్పటికప్పుడు. ఇక చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో నగర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో శశి కొండాపూర్ దగ్గర ఉన్నారు. నుమాన్ హుస్సేన్ సాగర్, అలాగే వరంగల్ వివరాలు అందించడానికి నవీన్ ఉన్నారు. ముందుగా మనం శశితో మాట్లాడదాం కొండాపూర్ నుంచి. శశి, అప్డేట్స్ ప్లీజ్. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. ఉదయం వరకు కూడా ఈ వర్షాలు కంటిన్యూస్ గా కొనసాగాయి. అయితే ఈ వర్షం వల్ల విరామం లేకుండా కురిసినటువంటి వర్షం వల్ల రోడ్ల మీదకి వర్షపు నీరు వచ్చి చేరింది. మరోవైపు కాలనీల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. ఇదే నేపథ్యంలో కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కాలువలను తలపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇది కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బొటానికల్ గార్డెన్ రోడ్ లో వర్షపు నీరు రోడ్డు మీద నిలిచిపోవడంతో ఒక కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కురిసినటువంటి వర్షాల దాటికి ఈ మొత్తం రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయి ఉంది. అయితే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ నీటిని మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో కొంత ఇప్పుడు నీటి మట్టం తగ్గిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే కాసేపటి క్రితం వరకు కూడా సుమారుగా మోకాళ్ల లోతు వరకు కూడా ఈ నీరు ఇక్కడ నిలిచిపోయి ఉండింది. అనంతరం సమాచారం అందుకున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం మ్యాన్హోల్స్ను ఓపెన్ చేయించి ఆ వర్షపు నీటిని ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక మ్యాన్హోల్స్ కూడా ఉండడంతో మ్యాన్హోల్స్ ఓపెన్ చేయించి ఆ మ్యాన్హోల్స్లోకి ఈ వర్షపు నీరు వెళ్లేలాగా ప్రజెంట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. అయితే వాహనదారులు కొంత కన్ఫ్యూజన్కి గురవుతున్నారు, అయోమయానికి గురవుతున్నారు. అసలు ఈ వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోయి ఉండడంతో ఆ లోతెంతో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుందో అన్న ఒక భయాందోళనలో చాలా మంది కూడా వాహనదారులు గత అరగంట క్రితం వరకు కూడా ఇటు ఎవరు రానటువంటి పరిస్థితి. అనంతరం వర్షపు నీటిని ఇటు మళ్లించేటటువంటి ప్రయత్నం డిఆర్ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు చేయడంతో ఇప్పుడిప్పుడే వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోడ్డు మీద నిలిచినటువంటి వర్షపు నీరు ఎటు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఈ పక్కనే నిర్మాణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నిర్మాణం కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు నిలిచిపోయడంతో అవతల నీరు కూడా ప్రజెంట్ రోడ్డు మీదకే వస్తున్నటువంటి సందర్భం. మనం చూపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఇది ఒక మాన్యువల్కు సంబంధించినటువంటి మూత. సో ఈ మాన్యువల్ అంతా కూడా పూర్తిగా చెత్తా చెదరంతో నిండిపోయి ఉండడంతో ఆ మాన్యువల్ ఓపెన్ చేసినప్పటికీ కూడా అందులోకి ఈ వాటర్ వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనంతరం ఇటువైపు నుంచి కొంచెం ముందుకి మరో 2 మాన్యువల్స్ ఉండడంతో ఆ 2 మాన్యువల్స్ను డిఆర్ఎఫ్ సిబ్బంది ఓపెన్ చేయించారు. అనంతరం ఆ మాన్యువల్స్లోకి ప్రస్తుతం వర్షపు నీరును తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేస్తూ వాహనాలను నెమ్మదిగా ఇటువైపుగా వెళ్ళేట్టుగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే వెనకాల నుంచి వాహనాలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ వర్షపు నీరు ఇక్కడికే ఆగిపోయి ఉండడం వల్ల వాహనదారులు వెళ్లాలా వద్దా అన్న అయోమయంలో అక్కడే నిల్చుండిపోతున్నటువంటి సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు వారికి సూచనలు చేస్తూ వాహనాలను నెమ్మదిగా ఇటువైపుగా వెళ్లేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేవలం కొండాపూర్ మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇటువైపుగా ఇదే తరహా సిచ్యువేషన్ కనిపిస్తూనే ఉంది. మాన్యువల్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉండడంతో వర్షపు నీరు ఎటు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో అంతా కూడా వర్షపు నీరు రోడ్డు మీదే ఉన్నటువంటి సందర్భం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు సైతం
ఇప్పటికే ఈ మొత్తం వర్షపు నీరు అంతటినీ కూడా ఒకవైపు మళ్లించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే కాకుండా ఇప్పుడిప్పుడే వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా కొనసాగడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు ట్రాఫిక్ జామ్తో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి. రోడ్ల మీదకి పెద్ద ఎత్తున ఇప్పుడు వాహనాలు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే వర్షం తెరిపించింది, మరోవైపు ఇప్పుడిప్పుడే ఎండ కూడా పడుతూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక విధులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తమ వ్యక్తిగత పనుల కోసం వెళ్లే వాళ్ళు కావచ్చు, వీరంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భంలో రోడ్ల మీద కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. ఉదయం వరకు వర్షం పడుతున్నటువంటి సమయంలో ఎక్కడా కూడా వాహనాలు రోడ్ల మీద లేవు, కేవలం అడపాదడప మాత్రమే వాహనాలు రాకపోకలు రోడ్ల మీద కొనసాగాయి. కానీ ఇప్పుడు మాత్రం కొండాపూర్ మాత్రమే కాకుండా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఈ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఎక్కడ రోడ్ల మీద ప్రజెంట్ వాహనాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ట్రాఫిక్ సిబ్బంది కూడా వాహనాలకు సంబంధించిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ మళ్లింపులు కూడా ప్రజెంట్